హాయ్ గైస్, వెల్కమ్ టు కుషల్ టాక్స్. సో లాస్ట్ 24 అవర్స్లో ఫైనాన్షియల్ అప్డేట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏముంది చూద్దాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ గురించి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే నిన్న సెంట్రల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆ, అలాగే మిగతా సెంట్రల్ మినిస్టర్స్ రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి నిన్న అయితే ఒక ప్రాజెక్ట్కి అయితే శంకుస్థాపన చేశారు. అదేంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ అయితే దానికి శంకుస్థాపన అయితే చేశారు. దీని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1,00,00,000 సో సుమారుగా వీళ్ళు అయితే అంటే మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు, 2 గంటల్లోనే మీరు 2.5 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడ రావచ్చు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళచ్చు. సో ఈ ప్రాజెక్ట్ అయితే నిన్నైతే శంకుస్థాపన చేశారు. సో డెవలప్మెంట్కి పూర్తి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ అండ్ కూటమి ప్రభుత్వం. సో మన ఆంధ్రప్రదేశ్ ముందుకి చాలా డెవలప్ అవబోతుంది. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేయబోవడానికి టార్గెట్ పెట్టుకున్నారు. మేబీ నెక్స్ట్ ఇంకా 4 ఇయర్స్ టర్మ్ ఉంది కాబట్టి నాకు తెలిసి అయిపోద్ది. సో మన ఈజీగా ట్రావెల్ చేయడానికి హైదరాబాద్ టు విజయవాడ చాలామంది బిజినెస్ పర్సన్స్కి, సో చాలామందికి ఈజీ అవుతుందన్నమాట. సో గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఆల్మోస్ట్ 120 km/h మినిమం స్పీడ్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సెకండ్ న్యూస్ వచ్చేసి టెస్లా గురించి. సో టెస్లా అయితే నిన్న ఫ్లోరిడాలో ఒక కేసు అయితే ఫైల్ అయింది. 2019లో ఫైల్ అయింది. అంటే ఒక యాక్సిడెంట్ జరిగిందంట. యాక్సిడెంట్ కారణం టెస్లాలో ఉన్న సాఫ్ట్వేర్ ఇష్యూస్ అని చెప్పి, అంటే ఆటో పైలట్ మోడ్లో ఇష్యూస్. సో దానికోసం వాళ్ళు కేసు అయితే ఫైల్ చేశారు 2019లో. సో ఆ కేసు ప్రూవ్ అయింది. సో దానికోసం ఆ కోర్టు అయితే 2,300 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో ఫైన్ అయితే టెస్లా కంపెనీకి అయితే వేసింది. అండ్ థర్డ్ న్యూస్ వచ్చేసి ఫాస్టాగ్ గురించి. ఫాస్టాగ్ నెక్స్ట్ ఆగస్ట్ 15 నుంచి లాంచ్ చేయబోతున్నారు. యాప్ రాజ్యమిత్ర అనే ఒక యాప్ ఉంది. సో యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని లైఫ్ టైమ్ ఫ్రీ ఫాస్టాగ్ ఓచర్ అయితే పొందొచ్చు. అంటే లైఫ్ టైమ్ మీకు 200 ట్రిప్స్ వస్తుంది. సో 3,000 రూపాయలు అది. సో దాన్ని బట్టి మీరు వన్స్ లైఫ్ టైం యూజ్ చేయొచ్చు. 200 ట్రిప్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఎనీవేర్ ఇన్ ఇండియా. సో అదైతే లాంచ్ చేయబోతున్నారు ఈ ఆగస్ట్ 15 నుంచి. సో ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.